Friends, welcome back to my first vlog. This is my first vlog. I am from Odisha, but I know Telugu, Odia, Hindi, everything. But how? Hello friends, welcome back to my channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసి మీ ఒడిస్సాలో తెలుగు గర్ల్. అండ్ నేను వచ్చేసి ఒడిస్సాలో ఎక్కడ ఉంటున్నానో మీకు తెలుసా? ఒడిస్సాలో మాదైతే బెరంపూర్ తెలుసు కదా. బెరంపూర్ ఫేమస్ ఏంటో కామెంట్ చేయండి, నేను చెప్తాను. పూరి ఉప్మా. అండ్ అలాగే మన ఒడిస్సాలో చారిధామ్లో ఒక టెంపుల్ ఉంది తెలుసు కదా, శ్రీ జగన్నాథ్ టెంపుల్. అండ్ అలాగే నేనైతే ఒడిశా నుంచి బిలాంగ్ చేస్తున్నా. అండ్ నాది వచ్చేసి బెరంపూర్, సిల్క్ సిటీ బెరంపూర్. అండ్ నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు నేను మ్యారీడా అన్మ్యారీడా కామెంట్ చేయండి. నేనైతే మ్యారీడా అన్మ్యారీడా మీకైతే నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. అండ్ ఇది వచ్చేసి నా ఇంట్రడక్షన్. అండ్ నేనైతే చెప్పాను కదా ఒడిస్సాలో నేను ఉంటున్నా, బట్ తెలుగు నాకు ఎలా తెలుసు? ఒడిస్సాలో 70% తెలుగు వాళ్ళు ఉన్నారు. 70 90 నాకే తెలియదు. అండ్ వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. నాకు ఒడియా కూడా వచ్చు, అలాగే తెలుగు కూడా వచ్చు, అన్నీ వచ్చు అనమాట. అండ్ నా వీడియోస్ రోజు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే నేను వచ్చేసి రెడ్డి అనమాట, ఒడిస్సాలో మీ తెలుగు అమ్మాయి. నా వీడియోస్ కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ప్లీజ్ మీరు రోజు నా వీడియోస్ కావాలంటే నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతకే అండి. అండ్ డైలీ వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసి ఒడిస్సాలో మీ తెలుగు అమ్మాయి. ఇది వచ్చేసి నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. అండ్ ఇంతకు ముందే ఒక ఫస్ట్ బ్లాగ్ అని చేశాను, బట్ అది 1-2 minutes కావడంతో అది షార్ట్స్గా అప్లోడ్ అయిపోయింది. లాంగ్ వీడియో అయితే అవ్వలేదు. అండ్ ఈసారి నేను లాంగ్ వీడియో చేద్దామని కూర్చున్నాను అనమాట. నేను కొత్తగా చూస్తున్నవారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను ఒడిస్సాలో ఎక్కడి నుంచి, నాకు తెలుగు ఎలా వస్తుంది అని చెప్తానమాట. నేను నాది ఒడిస్సా నుంచి బెరంపూర్, సిల్క్ సిటీ బెరంపూర్. గోపాల్పూర్ బీచ్ ఉంది కదా, బీచ్ పక్కనే మా ఊరు. మా ఊరి పేరు అయితే చెప్పను, ఎందుకంటే చెప్తాం త్వరలో సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత. అండ్ ఒడిస్సాలో ఉంటూ నన్ను తెలుగు ఎలా నాకు తెలుసు అంటే, అదే ఒడిస్సాలో 90% వాళ్ళకి తెలుగు వచ్చండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. ఓన్లీ చదువుతున్నానే నేను ఒడియా, హిందీ, ఇంగ్లీష్. తెలుగు చదువు మాత్రం మా సబ్జెక్ట్లో లేదు. బట్ ఇంట్లో మేము తెలుగులోనే మాట్లాడుకుంటాము. అండ్ ఇది కొంతమందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు, బట్ నాకు తెలిసింది నేను చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మ్యారీడ్ అనమాట. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. మాది ఒక చిన్న పాప, తనకి 1 year అయింది. నేను గుండె ఎందుకు అయిపోయానంటే, నాకు మా పాప పుడితే ఇది ఫస్ట్ మా ఇంటి దేవుడు వరాహస్వామి సింహాచలంలో ఉన్నారు. అక్కడ నేను గుండె అయిపోతానని మొక్కుకున్నాను అనమాట. షీడీలు పెట్టుకుని వెళ్ళి గుండె అయికొని వస్తానని మొక్కుకున్నాను. సో గుండె అయిపోయాను. అండ్ నాది ఇది ఫస్ట్ ఛానల్ అయితే కాదు, ఇది వచ్చేసి నాది 3rd యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ 2024లో స్టార్ట్ చేశాను. అప్పుడైతే నాకు పిల్లలు ఇంకా లేరు అనమాట. అలా 1 year అయింది. నాకు ఏమీ అంతే యూట్యూబ్లో అంతేం నాలెడ్జ్ లేదు. అదే ఛానల్ నేను మా పాప పుట్టిన తర్వాత కూడా రన్నింగ్ చేశాను. లైవ్లోకి వెళ్ళాను, యూట్యూబ్లో లైవ్ చేశాను, మా పాపతో పాటు లైవ్ చేసేసాను. నాకైతే తెలియదు కదా, చిన్నపిల్లలకి లైవ్లో నో ఎంట్రీ అని నాకు తెలియదు. అలా లైవ్ వల్ల ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది. అండ్ సెకండ్ ఛానల్ ఓపెన్ చేశాను. అదేమైందంటే, మొన్న రీసెంట్గా నేను గుండె అయిన తర్వాత పూరి వెళ్ళాను. పూరిలో మా ఆడపడుచు వారు అయితే ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లైవ్ చేస్తుంటాను. మా ఆడపడుచు వాళ్ళ బాబుకి 9 or 10 years అవుతుంది.
నేను లైవ్లో ఉంటును అడే సడన్గా వచ్చేసాడు. దెబ్బతో నా లైవ్ బంద్ అయిపోయింది, నా యూట్యూబ్ ఛానల్ కూడా బంద్ అయిపోయింది, జీమెయిల్ కూడా బంద్ అయిపోయింది. మళ్ళీ ఎంతో కష్టాన నేను నా జీమెయిల్ మళ్ళీ అంటే ఇలాగే నాకు తెలియలేదు, మళ్ళీ పాన్ కార్డ్ అన్నీ ఇచ్చుకొని జీమెయిల్ క్రియేట్ అదే ఓల్డ్ జీమెయిల్ని మళ్ళీ రికవర్ చేసుకున్నా మా ఫ్రెండ్ ఒక్కరిని చెప్పుకొని. మళ్ళీ ఇదనమాట థర్డ్ యూట్యూబ్ ఛానల్. ఇదైనా సరిగా చేద్దాం అనుకున్నా. ఇంతకు ముందు అయితే నాది హెయిర్ ఉండేది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ. ఇప్పుడు ఈ హెయిర్ లేదు కాబట్టి ఎవరు చేసుకుంటారో లేదో తెలియదు. బట్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది వచ్చేసి మన ఫస్ట్ బ్లాగ్ కాబట్టి ఇంతకే. అండ్ మీరైతే నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ బ్లాగ్లో అన్ని మీద షేర్ చేసుకుంటా. లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.